ఈ అంతఃపురానికంతటికి రక్షణాధికారిని నేను ఇక్కడ ఉండగా ఒక దోమను బయటికి కానీ ఒక ఈగను లోపలికి కానీ ఏమనుకున్నావు? ఈ అంతఃపురానికి అంతటి రక్షణాధికారిని కదా మరి. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే వెచ్చగమంటుందో చలి చలిగా గిలివేస్తుంటే ఆహాహా గిలిగింతలు పెడుతూ ఉంటే ఓహో చలి చలిగా గిలివేస్తుంటే ఆహాహా గిలిగింతలు పెడుతూ ఉంటే ఓహో నిలువవే వాళ్ళు కనుల దాన ఒయారి అంకణ దకదాన నువ్వు గలగల పలుకుతున్నట్టు ఉంటే నిలువగలాడనదు ఒలలనో ఒచెలియా అది నీకే ఏమన్నా ఏమన్నా ఏ పిల్ల ఆగు. నీకేమైనా చెవుడా? ఎవరి ఆజ్ఞతో నీవు కోట లోపల నుంచి బయటకు వెళుతున్నావు ఉంటా? నీ ఆజ్ఞతో నాకు పని ఏంది అంట నీ బోడి ఆజ్ఞ. నాది బోడి ఆజ్ఞ. నేను ఎవరనుకున్నావు? ఎవరేమో మహారాజు రాజశ్రీ ఆ కార్యవర్తి మహారాజు గారి ఆ నమ్మిన బంటును కొత్వాలనే ఈ రామసింగ్ అనే తల రాముడు ప్రస్తుతము ఈ అంతఃపురానికంతటికి రక్షణాధికారినే. రసపుత్ర వీరుని కూడా ఏమనుకున్నావు? మాట్లాడుతున్నది వాళ్ళతో కాదు మనతోటి. అబ్బో చాలా పొడుగ్గా ఉంది నీది. తీసి చూపించమంటావా? దాని మొయ్ ఎంతకి దానికి అది ఉందా? ఉంది. ఏమాత్రం ఉందో? అది చెప్పితే నోరు పట్టనంత చెయ్యి పెట్టనంత. అబ్బో నోరు పట్టనంత చెయ్యి పట్టనంత మరి కాలు పట్టనంత. ఈ కత్తి మామూలు కత్తి కాదు. ఎలాంటి కత్తో? ఈ కత్తితోటి మా తండ్రి గారు పొలోమని 100 మందిని నరికేశారు. ఏమంటే చీమల్లా దోమల్లా? బల్లుల్ని. నీకేం తెలుస్తుంది? ఇదిగో మనం కత్తి పట్టినాక ఆ అవసరం రాలేదు. ఇంకేమొస్తుంది? దానికి తుప్పు పట్టిపోయింది, అది పనికిరాదు, అందుకే దాని అవసరం నీకు రాలేదు. నీకు అర్థం కావడంలే. ఏమో ఈ కత్తికి 3 సవాసేర్ల కొబ్బరి నూనె పెట్టా. 3 సవార్లు 3 సవాసేర్ల కొబ్బరి నూనె పెట్టా. సవాసేర్లు కొబ్బరి నూనె పెట్టావా? అందుకే అది పని చేయట్లా. నీకు తెలియదు ఆ విషయం. జిగురు పెట్టాలబ్బాయి. ఇప్పుడు వచ్చిన లైన్లే చూసారులే కానీ నువ్వు నీ కోతి వేషాలు ఎండిపోయిన బీరకాయ మొహం వేసుకొని చూడు. నీది చాలా పొడుగ్గా ఉంది. అవును. మరి నాది ఎలా ఉందో చెప్పమంటావా? చెప్పుకో. మహారాజశ్రీ శ్రీ 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 శ్రీ. ఎన్ని స్త్రీలు? 3. కుదరదు. ఎందుకు కుదరదు? మాకు 3 ఉండాలి, మీకు 2 ఉండాలి. కొడతా చూడు. మహారాణి శ్రీ 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 బాలనాగమ్మ దేవి గారి
ఆంతరింగిక సఖిని, ఈ రాణివాసనకంతటికి నాయకురాలి తెలుసా? అబ్బో 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 నీది కూడా చాలా పెద్దదే. ఏయ్! నోర్మై! ఛీ! ఇంతకీ నన్ను ఎందుకు ఆపావు? అది కాదు మంజరి, ఏంటి మంజరి? ఈ మధ్య కాలంలో ఏడుపులు పెడబొబ్బలు అరుపులు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఏడుపులు పెడబొబ్బులు అరుపులు ఎందువల్లంటావు? అది ఏం మాయో మంత్రం అర్థం కావడం లేదు కానీ ఇంతకు కొంచెం దగ్గరికి రా. ఖర్చు అయింది. ఏడుపులు పెడబొబ్బులు అన్నీ ఆగాలంటే ఒక 5 లక్షలు ఆడబెట్టు, ఆగిపోతాయి ఆటోమేటిక్. లక్ష అని చెప్పి ఒక అర్థం లేకుండా పోయిండు. అది కాదు మంజరి, ఇప్పుడు అది కాదు మంజరి. ఏంటి మంజరి? ఓ ముద్దు పెట్టవే జిగేలు రాని, కన్నైనా కొట్టవే జిగేలు రాని. ఓ ముద్దు పెట్టవే జిగేలు రాని, కన్నైనా కొట్టవే జిగేలు రాని. ముద్దేమో మునుసుబుకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. ముద్దేమో మునుసుబుకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. కాదంటానా? అరే మా తిప్పలు మేము పడుతుంటే బాబు నీ దానిలాగా వాడు కూడా పని చేయట్లా. అది కాదు మంజరి, మరి ఈ పూట పూర్తిగా ముస్తాబైన ఏమిటి కదా అంట. క్రొత్త బేరం తగిలింది తెలిసి కదా, చెంప పగులుతుంది. మాటకు ఇలా ఆలోచిస్తున్నావు. అది కాదు మంజరి, ఈ పూట జిగేలు పని మెరిసిపోతున్నావు ఎందుకు అని. ఓ అదే ఏముంది, ఈ రోజు మా అమ్మగారికి శ్రీమంతం జరిగింది కదా, అప్పుడు మేము కూడా శ్రీమంతులమే. అబ్బో అబ్బో మాకు కూడా ఇచ్చారు ఈ దుస్తులు. మీరు ఆడవారు కనుక ఒక హస్తం ఎక్కువగా ఉంటుంది. ఏం వస్తాం? వాయనమా పండు ఫలాలు ఇస్తారు కదా. అవునవును. అది కాదు మంజరి, మరి అమ్మవారి శ్రీమంతానికి 70 వల్ల కొబ్బరికాయలు వచ్చాయి కదా. వచ్చాయి. 60 కిలో అరటి పండ్లు వచ్చాయి కదా. అవి కూడా వచ్చాయి. మంచి చక్కెర కేజీ అరటి పండ్లు వచ్చాయి కదా. మంచి అని చెయ్యాలా చూపిస్తున్నా అంటే కొంచెం పెద్దవి అర్థం. పెద్దవేంటి చిన్నవేంటి మేము తలుచుకుంటే ఎలాంటి అయినా వచ్చేస్తాయి. ఇప్పుడు అట్నే ఉంది పరిస్థితి. అది కాదు కానీ ఆకులు వక్కలు అన్ని వచ్చాయి కదా. అబ్బా శ్రీమంతం అంటే ఆకులు వక్కలు అరటి పళ్ళు తొక్కలు కూడా వస్తాయి. పోనీ ఈ రామయ్య మామకి ముద్దుగా ప్రేమగా ఒక పండుని ఇచ్చావా అంట. ముద్దుగా ప్రేమగా ఒక పండు కావాలా? పోనీ ఒక అదేనిచ్చావా అంట. ఏంటది? కొబ్బరి చిప్ప. చేపిస్తాలే. నేను ఎప్పుడు అనుకుంటున్నా ఏమని నువ్వు ఇస్తావని. ఏంటది? కొబ్బరి చిప్ప. చూడు సంస్థానంలో కావలసిన ఉన్నాయి. రేపురా నువ్వేం నేల మీద నిలబడతట్లేవే. అది కాదు మంజరి, ఇప్పుడు నీ ప్రయాణం ఎక్కడ కానీ? ఎక్కడికేముంది, అమ్మగారిని ఉద్యానవనం నుంచి రాణివాసానికి చేర్చి తిన్నగా ఇంటికి వెళ్తున్నాను. అయితే నీతో ఎప్పటి నుంచి ఒక రహస్యం చదువుదాం అనుకుంటున్నా మంజరి. ఏమిటది? నీ సంసారం గురించా లేక ఈ సంస్థానం గురించా? ఏమీ కాదు, మరి నీ సారం గురించే. నా సారం గురించా? సరే అదేమిటో చెప్పు. దగ్గరగా చెవులో చెప్తా. సగం పని అయిపోయిందిరా. అబ్బే సగం అయిపోయినట్టే. ఏంది నీ బొంద అయిపోయింది, అసలే పని కాల. పనికిరాడు. వినపడలేదా నీకు? ఎండిపోయిందా? ఎండిపోయిందా? మళ్ళా చెప్తా. చెప్పుకో. అరే మొత్తం అయిపోయింది, మిగిలింది ఏం లేదు. ఇలా పోవడం మన పని మొత్తం చెప్పేసి ఒక పనితో అయిపోయింది. ఇతను ఆచరణ అంటాడు అనమాట. అర్థమైందా? కల్లో చేస్తుంటాడు అన్ని, ఎల్లో చేసేది ఏమీ లేదు. అవునా? మొహం జడుపుతున్నాడు. ఇదిగో సరిగ్గా చెప్తే చెప్పు.
లేకపోతే నాకు రాణి వరుసలో వచ్చి బోర్డు అంత పనులు ఉంది, నేను వెళ్ళి మరేమో 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 ఏయ్ చెప్పమంటే అలా చలి జ్వరం వచ్చి నన్ను సకిలిస్తావు ఎందుకు? తొందరగా చెప్పు. నీతోటి నాతోటి నీతోటి నాతోటి ఎప్పటి నుంచో ఆడుకోవాలని మంజరి. ఆడుకుంటావా? నాతో ఏం ఆడుకుంటావులే కానీ మామా, మా చెల్లుంది గింజిరి. గింజరా దాన్ని పిలవనా? అది కూడా రమ్మను పక్క. గింజిరి రావే. కలిగిందంటే ఇదిగో పిల్లలు బాగా చూసుకో, సరిపోద్దా? అయినా చంటి పిల్లడివి, బుజ్జు కుర్రాడివి, ఇన్ని రోజుల నుంచి లేని కుర్ర బుద్ధి నీకు ఇప్పుడు ఎందుకు కలిగిందో? ఎందుకు కలిగిందంటే నేను అమ్మగారు అయ్యగారు ఉద్యానవనంలో కూర్చొని జంటగా కూర్చొని గుసగుసలు ఆడుకుంటుంటే దానికి నన్నే చేయమంటావు? నా మనసు పరిపరి విధాలు పోయింది మంజరి. అదే అదే ఎందుకు? అక్కడ ఆ దృశ్యం చూశాను, ఇక్కడ మిమ్మల్ని ఇద్దరిని చూస్తున్నాను. చూస్తే ఏమైంది? ఏమైంది ఏముంది మంజరి, ఏదో ఒకటి చేయాల్సిందే మంజరి, ఏమైనా చేయాల్సిందే. కట్టకుండా ముట్టుకుంటే తప్పు కాదు. వాళ్ళు చూపులతో కాలమేసి లాగి లాగి ఏమి ఏందిరా ఒక రకంగా ఉంది? ఎలా ఉంది? ఏందో ఒక రకంగా ఉందిరా. ఒక రకంగా ఉందా? అమ్మాయి నేను వస్తే ఒక రకం ఉందంటే నేను వస్తే అసలు ఉండడేమో. కానీ నీ వాళ్ళు నా వాళ్ళు రాకనే మనకు నెత్తి మీద అచ్చులు పడకనే. నా వాళ్ళు రాకనే మనకు నెత్తి మీద అచ్చులు పడకనే. చిక్కుదా
మంజరి ఇందాక ఏం జరిగిందో ఏం అర్థం కాలేదు కానీ మంజరి కాదు పద్దాక మంజరి కాదు అక్కడ గింజలు ఉంది చూసుకో. గింజలతో అయ్యే పని కాదు కానీ మంజరి ఆ? ఇంకోటి కావాలన్నా ఆ? ఇంకోటి కావాలి. ఏంటది? ఏం కావాలి? పాట కావాలా? అందమైన మామ చందమామ లాంటి మామ నీ మురిసిపోయామా అందమైన మామ చందమామ లాంటి మామ చిలకాలూరిలోన ఆ చీరలంగడి నాదే చిలకాలూరిలోన ఆ చీరలంగడి నాదే ఆ చీరలన్నీ అందమైన మామ హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే హైటెక్ సిటీ అందమైన ఆపండి. మీ గోల మీద మా గోల మాది. ఇంతసేపు అయింది వచ్చి నాది ఎంత పొడుగు నాది ఎంత పొడుగు అన్నాడుగా. ఏంది ఏంటిదా కత్తి? అసలు ఏం జరిగిందని? ఆయన కత్తి పేరినంగా నది కూడా కింద పడుతుంది ఊడి. ఇదేంది అబ్బాయి ఆడవాళ్ళు పట్టుకుంటూ ఊడి పడది? నీ కత్తికున్న పవర్ మామ, నీ కత్తికున్న పవర్ ఇదిగో మామ్స్. కత్తిని ఒక మాట అన్నావు అంతలాగా దూరి పడింది. అబ్బో ఇది కత్తికున్న శక్తి. శక్తి అంటే ఇటు చూడు. ఆ, ఇంతసేపు అయింది కదా వచ్చి. అవును. ఒక్కసారన్నా ఎత్తుకున్నావా? మన నన్ను ఎత్తుకోవాలి ముందు. వస్తే ఏమే గింజని ఉమ్. రేయ్, ముందు నన్ను ఎత్తనివే. మంజరిని ఎప్పుడు ఎత్తుతూనే ఉన్నాడు. గింజరిని ఒక్కసారి ఎత్తుకుంటే ఆగండి ఆగండి ఆగండి. మీ ఇద్దరు కోరిక తీరుస్తా. తీరు, నువ్వే తీరు, నేనే తీరుస్తా. నువ్వే తెరవాలి. మహానుభావులారా చెప్పండి, వీళ్ళని ఎత్తాలంట. వీళ్ళని నేను ఎత్తితే నన్ను ఎత్తడానికి నలుగురు కావాలా? ఇదిగో త్రిమూర్తులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళతో కాదు ఇంకా నలుగురు కావాలా ఎత్తడానికి. మంచిదానిలే. ఓహో ఎత్తనండి ఎత్తు. ఎత్తాలా? ఆ. నీదేం పోయింది? నీదేం పోయింది? నువ్వు అడు కూర్చొని తొక్కుతూ వెళ్ళిపోతావు. తర్వాత కావాల్సింది మేం కాదు. కాని కాని ఆ, ఎత్తు మావా. ఆ. ఎత్తమంటావా? నన్ను ఎత్తమంటావా? నీ కత్తి చూస్తే గుండెల్లో నా గుబులవుతుందయ్యా. ఎత్తమంటావా? నన్ను ఎత్తమంటావా? నీ కత్తి చూస్తే గుండెల్లో నా గుబులవుతుంది. చెయ్యి పట్టుకున్నావంటే చంప చేసుకున్నానంటే రేయంతా వదలని నిన్ను వేరయ్యా. తోలిపోయేదాకా కౌగిట్లో ఉక్కిరి బిక్కిరి చేశానయ్యా. మెత్తగా మరి మల్లిగా నువ్వు మెల్లగా నన్ను గీయాలి. అబ్బా, అబ్బబ్బా, అయ్యా. మావా
తీసుకొని వచ్చి ఆ పని చేస్తా. ఛీ, ఇది పనికిరాని కత్తి. ఈ కత్తికి పదులు లేదు, ఆ కత్తికి పదులు లేదు. వేస్ట్.